వాళ్ళ అభిమానానికి మించిన బహుమానం నాకింకేముంటుంది అత్తయ్య? అభిమానం ఉన్నా కూడా రాఖీ రోజు నీకేమి ఇవ్వకుండా ఎలా ఉంటాం చెల్లెమ్మ. ఒక నిమిషం ఉండి ఇప్పుడే వస్తా. ఈ కిరాణా కొట్టోడు చెల్లెలకి కిలో రాళ్ళు, కిలో కందిపప్పు గిఫ్ట్ గా ఇస్తాడేమో. అంతకు మించి వీడి దగ్గర ఏమున్నాయి? నువ్వేంట్రా గణేష్ అలా నిలబడ్డా? నువ్వు కూడా మీనాక్షికి ఏదో ఒకటి తెచ్చి ఇవ్వాలి కదా, వెళ్ళు. సర్టిఫికేట్ జిరాక్స్ తీయించడానికి 10 రూపాయలు కావాలంటేనే అన్నని అడిగి తీసుకోవాలి. గణేష్ దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి? ఇంత వయసు వచ్చిన సంపాదన లేకుండా ఇంట్లో పడి తింటున్నానని హేళన చేస్తున్నావు వదినా? అయ్యో, నీ చదువు పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడేమీ ఇవ్వలేవనేది నా ఉద్దేశం. అంతే తప్ప వేరే అర్థమేమీ లేదు గణేష్. నువ్వు ఏ అర్థంతో అన్నావో అర్థం చేసుకోలేనంత వెర్రివాణ్ణి కాదనుకున్నావా? మాట అనే ముందు కొంచెం చూసుకొనంటే బాగుంటుంది. చిన్నయ్య ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి మీనాక్షి? అనవసరంగా నోరు జారితే పడాలా? నేనిందాక మంచి ఉద్దేశంతోనే నీకు సపోర్ట్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ గా అంటున్నాను, నీ దగ్గర ఏముందని ఇవ్వడానికి? ఖర్చు తప్ప పైసా ఇన్కమ్ లేదు. పెద్దదినా ప్లీజ్ గొడవ చేయకండి. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? కొడతావా? పెద్దదాన్న రెస్పెక్ట్ కూడా లేదు నీకు. నువ్వు ఇలాగేనా మాట్లాడేది? రెస్పెక్ట్ ఇచ్చేది వయసులో పెద్దదానవైతే సరిపోదు, మనసులో పెద్దరికం ఉండాలి, మాట అదుపులో ఉండాలి. గణేష్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కొడతావా? ఏంటి గొడవ? నోరుమొస్తారా? ఇది ఇల్లు అనుకున్నారా, రచ్చబండ అనుకున్నారా? రోజు వాదనలు గొడవలు తప్ప వేరే పనులేం లేవా? అందరం సంతోషంగా ఉన్నప్పుడు మంచిగా ఉండలేరా? అది కాదండి. ఇంకాపుతావా? నేను చెప్పేది కాస్త వినన్నయ్య. రేయ్ ధర్మే, చెల్లెమ్మ ఇది ఎప్పుడు ఉండేది, మనసులో ఏం పెట్టుకోకు, బాధపడతాం. మహేశ్వరి, ఆ ప్లేట్లో ఉన్న పసుపు కుంకుమ గాజులు ఎందుకో? చెల్లెమ్మ నీకోసం చీర వేసుకొచ్చాను, తీసుకో. చల్లగుండమ్మా. నా పెళ్లి సమయానికి మన ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను పుట్టింటి సారీ అందుకోలేకపోయాను. అందుకే ఇదే పుట్టింటి సారీగా నువ్విచ్చే బహుమానం అనుకుంటాను. చిన్నయ్య, నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదని మనసులో పెట్టుకోకు. కలెక్టర్ అయ్యాక ఒకేసారి పెద్ద బహుమతి ఇద్దువు గాని, సరేనా? సారీ మీనాక్షి. గణేష్, మనమేంటో మనకు తెలిసినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పెట్టుకున్న గోల్ని చేరడానికి అడ్డంకులు వస్తాయి. ఓర్పుతో సహిస్తూ ముందుకు వెళ్ళాలంతే. నీకు బాగా ఎక్కువైంది కార్తిక్. అవకాశం వచ్చినప్పుడల్లా నా మీద సెటైర్ వేస్తున్నావు. చెప్తా. ఇందాక గొడవ మొదలైందని సంబరపడేలోగా సగంలో ఆగిపోయింది. ఇంట్లో ఏదో ఒకటి పెంట జరిగితే కాని నాకు తృప్తిగా ఉండదు. కాశీ, ఈ చీర మీనాక్షి కోసం తెచ్చావా? పాపం తనకనుకుంది నీ పెళ్ళం. నీకేం కాదంట్లే అమ్మాయి, ఈరోజు రాఖీ కదా,
అన్నయ్య చెల్లెలి కోసం తెచ్చాడన్నమాట. నువ్వేం బాధపడకలే అమ్మాయి, నీకు కూడా ఇలాంటి చీర ఎప్పుడోకప్పుడు తెస్తాడులేవే. ఇవాళ రాఖీ పండుగ పెట్టుకుని చీర నీకోసం తీసుకొచ్చాను ఎలా అనుకున్నావు? అయినా నీకు ఇప్పుడు చీర తీసుకొచ్చానా? తీసుకురారండి, ఎందుకు తెస్తారు? అస్తమానం ఇలా చెల్లెలకి ఇవ్వడం తప్పించి భార్యని పట్టించుకుంటే కదా. మాకేమో అడుగడుగున అవమానాలు, మీ చెల్లెలకేమో బహుమానాలా? ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావంటే? నన్నే కొడతారా? ఏయ్, ఇంకో మాట మాత్రం చంపేస్తాను. కాశీ గారు, ఏంటి ఆవేశం? తప్పు చేస్తే సర్ది చెప్పాలి కానీ ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం మంచిది కదండి. సర్ది చెప్పి బుజ్జగించడానికి ఇది చేసిన చిన్న తప్పు కాదు కార్తీక్. ఆడపడుచుకి ఇచ్చిన చీర, గాజులు, పసుపు, కుంకుమ నేలపాలు చేసింది. రాఖీ పౌర్ణమి రోజు నా చెల్లెలు మనసు కష్టం కలిగించింది. నేను వదిలిపెట్టను కార్తీక్. అన్నయ్య, ఇంకా వదిలిపెట్ట. అన్నయ్య ఆగన్నయ్య. నాకేదో బాధ కలిగిందని ఇంటి పెద్ద గొడవల మీద చేయి చేసుకోవడం పద్ధతేనా అన్నయ్య? నాకిచ్చిన పసుపు కుంకుమలు నేలపాలయ్యాయని మనింటి మహాలక్ష్మి వదినకి కంట నీరు పెట్టించడం ఏమైనా బాగుందా? మాయాబజార్లో ఘటోత్కచుడు ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయని పులకరించిపోయినట్టు వీళ్ల గొడవ నాకు నయనానందకరంగా ఉంది. ఆహాహాహా. అన్నయ్య నీ మీద చేయి చేసుకున్నందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. మనసులో ఏం పెట్టుకోక పెద్దదినా. మా అన్నయ్య నీకు చీర తీసుకురాకపోతే ఏంటి పెద్దదినా? మా ఆయనకి క్యాబ్ డ్రైవర్గా ఉద్యోగం వచ్చినందుకు సంతోషంతో, చెల్లెల మీద మమకారంతో ఈ రాఖీ పౌర్ణమి నాడు నా భర్త నీకు చిన్నదినకి చీరలు తీసుకొచ్చారు. అదే అనురాగాన్ని మీరిద్దరు కూడా నా భర్త మీద చూపించి రాఖీ కట్టి స్వీట్ తినిపించండి. నీ పైత్యానికి తెరదించడానికి ఈ రాఖీ వచ్చింది రోషిని. ఈ రోజు నా చేతికి రాఖీ కట్టి మనిషిలా బతుకు నువ్వు. ఏమండి, మీరు వదినల కోసం చీరలు తీసుకొచ్చారు కదా, వెళ్ళి తీసుకురండి. ఆ, ఇప్పుడే తెచ్చి నా చెల్లెళ్ళిద్దరితో రాఖీ కట్టించుకుని ఆ చీరలు ప్రజెంట్ చేస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తోడ పుట్టకపోయినా ఈ చెల్లెలంటే నీ భర్తకి ఎంత ప్రేమే మీనాక్షి. అవునండి. ఇలాంటి సందర్భాల్లో చెల్లెళ్ళకి చీరలు ఇవ్వటం అంటే ఎప్పటికీ అన్నగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పడమే కదా. అవునండి. ఆ, ఆ. ఆ, తెచ్చి బాబు నువ్వు వెళ్ళి. తీసుకొస్తాను. ఆ. కార్తిక్కి రాఖీ కట్టబోతున్నందుకు మీనాక్షి మీద అస్సలే నాకు మండిపోతుంటే ఈ కన్నింగొకటి అన్నా చెల్లి అని చెప్పి చెప్పి నా పుండు మీద కారం చల్లుతుంది. దీని నోరు పడిపోను. మీనాక్షి, శారీస్ తెచ్చాను. మహేశ్వర్ గారు, ఇది మీకు. రోషిని గారు, ఇది మీకు.
మీరిద్దరూ రాఖీ కడితే ఆ దేవుడు నాకిద్దరు చెల్లెళ్ళని ఇచ్చాడన్న తృప్తితో నా చెల్లెలకు శారీస్ ఇచ్చినట్టు ఈ శారీ ఇస్తాను. మీనాక్షి, రోష్ని గారేమో నన్ను కోపంగా చూస్తున్నారు. నన్ను బ్రదర్లా ఫీల్ అవడం తనకి ఇష్టం లేదేమో అనుకుంటా. ఆవిడ మనసు కష్టపెట్టి మరి రాఖీ కట్టించుకోవడం ఎందుకు? మహేశ్వరి గారితో కట్టించుకుంటా. బల్లెటడివే కార్తీక్. రోషినికి ఎవరైనా తోబుట్టులు ఉన్నారా ఏంటి? రక్తం పంచుకుని పుట్టకపోయినా నువ్వు తన అన్నవే. మంచి మాట చెప్పారు. వా, వీళ్ళ మాటలు వింటుంటే నాకు వికారంగా ఉంది. ముందు రాఖీ కట్టకుండా ఎలా తప్పించుకోవాలి? థ్యాంక్స్ కార్తీక్. ఒక బ్రదర్గా నా మీద నువ్వు అభిమానం చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో భలేవారే, అది నా అదృష్టం. అక్క కంటే నేనే చిన్నదాన్ని కాబట్టి ముందు నేనే మీకు రాఖీ కడతాను. ఆ? దీర్ఘ సుమంగళి భవ. లేమా. చాలా థ్యాంక్స్ కార్తీక్. రోషిని గారు, పెద్దగునా ఇప్పుడు నువ్వు కట్టు. చూస్తావేంటి రోషిని, నువ్వు కట్టు. అందరికన్నా చిన్నదాన్ని నేనే కాబట్టి కార్తీక్ అన్నయ్యకి ముందు నేను కడతాను, తర్వాత రోషిని అక్క కడుతుంది. వెళ్ళమంటారా? అన్నయ్య నన్ను ఆశీర్వదించన్నయ్య. అయ్యయ్యో సారీ అమ్మా. నువ్వున్నావని గుర్తులేక నేను 2 శారీలే తీసుకొచ్చాను. నువ్వెలాగూ రాఖీ కట్టావు కదా, నీకు మంచి శారీ తీసుకొస్తాను. ఏమనుకోకు. ఓకే. ఏమనుకుంటుంది అబ్బాయి? ఏమీ అనుకోదు. ఇచ్చే బహుమానం కన్నా వెలకట్టలేని అభిమానం ముఖ్యం. అంతగా నీకు ఇవ్వాలి అనిపిస్తే దాని పెళ్లికి నెక్లెస్ వడ్డాణమో అప్పుడు ఇద్దులే. ఇంకా నయ్యం, దానికి చేయించామని అడగలేదు. వడ్డీకి లక్షల్లో అప్పులు తెచ్చినా దీనికి సరిపోయే వడ్డానం కొనలేం. బంగారం. ఏంటమ్మాయి రోషిని అలా నిలబడ్డావు? త్వరగా నువ్వు కూడా రాఖీ కట్టేస్తే కడుపులోకి ఏదోటి వేసుకుందాం. ఆకలికి కడుపులో ఎలకలే కాదు పందికొక్కులే పరిగెట్టేస్తున్నాయి. ఎలా తప్పించుకోవాలి? రాఖీ కట్టకుండా ఎలా బయటపడాలి? వా, తీసుకో అక్క. తీసుకోమ్మా. రోషిని గారు కట్టండి. రాఖీ చేతికి కట్టాక కంపల్సరీగా స్వీట్స్ పెట్టి నోరు తీపి చేయడం మన సంప్రదాయం కదా. ఇక్కడేమో స్వీట్స్ అన్ని అయిపోయాయి. అదేంటక్క, ఇంకో 2 స్వీట్స్ ఉండాలి చూడు. అంటే బాగా ఆకలేసి నేను తినేశాను. తినేసావు నా తల్లి. సరే, ఈ ఒక్క సంవత్సరంతో రాఖీ పౌర్ణమి ఏమీ అయిపోదు కదా. వచ్చే సంవత్సరం చూద్దాం.
స్వీట్ లేదని రాఖీ కట్టడం ఆపుతావా వదినా? పంచదారతో కూడా నోరు తీపి చేయొచ్చు, సరిపోతుందిగా. షుగర్ అయినా ఓకే, అంతే సూపర్. పంచదార కూడా స్వీటే కదా, పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను. వా, ఏదో ఒకటి చేయకపోతే బలవంతంగా కట్టించేలా ఉన్నారు. పాపం కార్తీక్ అంతగా గుర్తు పెట్టుకుని చీర తీసుకొచ్చినప్పుడు పంచదార నోట్లో వేస్తే ఏం బాగుంటుంది? నేనే నా చేత్తో స్వయంగా పాయసం చేసి తీసుకొస్తాను. ఇది తప్పించుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. అర్రే, పాయసం ఎందుకండి, దానికి చాలా టైం పడుతుంది. షుగర్ ఉన్నా నేను అడ్జస్ట్ అవుతా, అది కూడా తీపే కదా. నేను ఫీల్ అవుతాను. ఒక్క 5 minutes వెయిట్ చేస్తే పాయసం చేసి తీసుకొస్తాను కదా. అలా కాదండి. నీ ఇష్టం వదినా, వెళ్ళు. రాఖీ కట్టకుండా కిచెన్లోకి వచ్చాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్లే లోపు ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఎంతసేపు అమ్మాయి, త్వరగా రా, చాలాసేపు అయింది నువ్వు వెళ్ళి. వా, వస్తున్నాను, అయిపోతుంది. ఎస్, చేయి కాల్చుకుంటే రాఖీ కట్టడం కుదరదు కదా. అయ్యో, ఏమైంది రోషిని? అమ్మ 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 అమ్మ. వదినా, రోష్ని ఏమైంది? వదినా, పెద్దదినా, ఏమైంది? ఏమైంది? ఏమైంది రోష్ని? పాలన్నీ చేతి మీద పడిపోయాయి. సరే సరే, తీసుకొచ్చేయండి. మహేష్ని రండి తీసుకురా. చిన్నదినా, వెళ్ళు. సారీ కార్తిక్, రాఖీ కడదాం అనుకుంటే నా కుడి చేయి ఎంత కాలిపోయింది. ఈ నొప్పితో కట్టలేను, ఏమనుకోకు. పర్లేదు పెద్దదినా, ముందు చేయికి వెన్నపూస రాయని. తగ్గిపోద్ది కదలకు రోష్ని. వద్దండి, మీరెందుకు శ్రమ పడతారు? మళ్ళీ దాని రోష్ని, ఇందులో శ్రమ ఏంటి? రాస్తున్నాం కదా. నాకు రాఖీ కట్టకుండా ఆగడానికి నీ చేతిని నువ్వే కాల్చుకోవడానికి తెగించావని నాకు తెలుసు రోషిని. పాపం, ఆ విషయం తెలియక వీళ్ళు నీ నాటకం నిజమని నమ్ముతున్నారు. శుభమా అని పౌర్ణమి రోజు నువ్వు చెయ్యి కాల్చుకోవడం ఏమిటమ్మాయి? కొంచెం జాగ్రత్తగా ఉండద్దు. కాలడం అంటే నీ బొంద. నేనే కాల్చుకున్నాను. నాకు నచ్చింది చేయడానికి నేనెంతకైనా తెగిస్తాను. ఆ కాశీగాడికి రోషిణికి మధ్యన ప్రేమ ఉన్నట్టా లేనట్టా? ఇద్దరూ కలిసే ఉన్నట్టా
ఎడమొహం పెడమొహంగా ఉన్నట్ట